మనకి తొందరలో దేవి శరన్నవరాత్రులు రాబోతున్నాయి కదండి. నవరాత్రులు మొత్తం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఒక్క కుమారి పూజ చేస్తే చాలండి దానికి ఎన్నో రెట్లు ఫలితం లభిస్తుంది. అమ్మవారి ప్రీతి కొరకు నవరాత్రుల్లో ఈ పూజ చేస్తే మన లైఫ్ చాలా బాగుంటుందండి. 2 సంవత్సరాల పాప నుంచి 10 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి కుమారి పూజ చేస్తారు. కొంతమంది పిల్లలు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతుంటారు. 8 ఇయర్స్ కి 9 ఇయర్స్ కి అలాంటి పిల్లలకి ఈ పూజ చేయకూడదు. అలాగే 1 సంవత్సరం ఉండే పాపకు కూడా చేయకూడదు. అమ్మవారు నవరాత్రి 9 రోజుల పాటు 9 అవతారాల్లో 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ పూజ నవరాత్రుల్లో 2వ రోజు చేసుకోవాలి. కుదరకపోతే అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ చేసుకోవచ్చు. ఈ 3 రోజులు కుదరకపోతే నవరాత్రి 9 రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు. సులభముగా అందరూ చేసుకునే విధంగా షోడశోపచారాలతో కుమారి పూజ పూర్తి పూజా విధానము వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ పూజ చేయాలనుకునే వాళ్ళకి ఆ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ పూజ మన ఇంట్లో పిల్లలకు కాకుండా బయట పిల్లలకు చేయటం మంచిది. ఆ ఏజ్ పిల్లలు దొరకకపోతే మన ఇంట్లో పిల్లలకు చేయాలి. పిల్లల్ని పూజ కొరకు ఆహ్వానించేటప్పుడు ధనిక పేద జాతి భేదాలు లేకుండా సాక్షాత్ బాలా త్రిపుర సుందరి దేవిని ఆహ్వానిస్తున్నట్లు భావించి కాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి.